సూచకం. ఏ జూలైలోనూ రానంతగా గత నెలలో జీఎస్టీ వసూళ్లు మొత్తం జీఎస్టీలో 14% వృద్ధి, నికర జీఎస్టీ వసూళ్లో 12.12% పెరుగుదల. రాష్ట్రం ఈ ఏడాది గతంలో ఏ జూలైలోనూ లేనంత జీఎస్టీ రాబడి సాధించింది. అటు స్థూలంగా పరిశీలించినా ఇటు నికరంగా లెక్కలు పరిగణలోకి తీసుకున్న ఇదే రికార్డు. 2018 నుంచి 2025 వరకు చూస్తే జీఎస్టీ స్థూల వసూళ్లు 3,803 కోట్లు రాబడ్డం ఇదే మొదటిసారి. నికర జీఎస్టీ వసూలు 2,890 కోట్లు సాధించడం రికార్డే. దక్షిణాది రాష్ట్రాలు ఇదే అత్యధికమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏకే బాబు తెలియజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెద్ద రాష్ట్రాల్లో మనం 3వ స్థానంలో ఉన్నామని, తొలి త్రైమాసికంలో వచ్చిన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది ప్రతికూలతను నిరోధించడమే కాకుండా 14% వృద్ధితో ఎగువకు దూసుకెళ్లడమేనని ఆయన విశ్లేషించారు. గత 3 నెలల నుంచి ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టించారో ఈ వార్తలో అర్థమవుతుంది. గత 3 నెలల నుంచి డౌన్లోనే ఉంది. అప్పుడు డౌన్లో ఉన్నప్పుడు డౌను మనం చెప్పుకున్నాం, అప్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు అప్ అని కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఈ 3 నెలల్లో ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టించారు? లేదు ఎక్కువగానే ఉందన్నటువంటి కోణంలో తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు 3 నెలల్లో మైనస్తో పోల్చుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఎస్, కరెక్ట్. మంచిది మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. అబద్ధాన్ని నిజాన్ని చెయ్యక్కర్లేదు. ఇప్పటిదాకా 3 నెలల్లో వచ్చినటువంటి దాంతోనే కాదు, ఓవరాల్గా చూసుకుంటే బాబు సర్కార్ వచ్చాక 14% అభివృద్ధి అన్నటువంటి మొట్టమొదటిసారి నమోదు కావడం అన్నటువంటిది సంచలనాత్మకమైన అంశం. లేకపోతే